నాన్న టీచర్. నేను 19 ఏళ్లకే సెరామిక్ ఇంజనీరింగ్ చేశాను. ఉద్యోగానికి వెళితే నీకు అనుభవం ఉందా అని అడిగారు. అప్పట్లో సన్నగా ఉండేవాడిని. నిమ్మకూరులో పుట్టడం వల్ల ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధం వల్ల నేను ఆకర్షితుడిని అయ్యాను. ఓసారి రామారావు గారు మా ఊరు వచ్చారు. వచ్చినప్పుడు మా ఇంటి నుండి మా నాన్న ఆయనకు క్యారేజ్ తీసుకుని వెళుతుంటే ఆయన వెంట నేను కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తరువాత రామారావు గారికి ఉన్న క్రేజ్, ఆయన్ను కలవడానికి వచ్చిన జనాన్ని చూసి నాలో సినిమా నటుడు అనే కోరిక పుట్టింది. లోపలకు వెళ్ళగానే నన్ను చూసి ఎవడు వీడు అని మా నాన్నను అడిగారు. ఏం చదువుకున్నావు అని అడిగారు. ఇంజనీరింగ్ చేశాను అని చెప్పగానే ఎన్టీఆర్ గారు వెరీ గుడ్, జాబ్ చేస్తున్నావా అని అడిగితే నేను జాబ్ చేయను, సినిమాల్లోకి వస్తాను అన్నాను. అలా అనంగానే ఆయన నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా, ఇటు చిన్నవాడివి కాదు అటు పెద్దవాడివి కాదు అని అన్నారు. పక్కనే కూర్చొని ఉన్న ఆయన సోదరుడు త్రివిక్రమరావు గారు కల్పించుకొని పోనీలెండి 3 సంవత్సరాలు ఖాళీగా కూర్చునే బదులు డివిఎస్ రాజు గారు ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టారుగా, అందులో చేర్పిద్దాం అన్నారు. అతనికి సినిమాల్లో నటించాలనే ఒబలాటం తీరుతుంది అని చెప్పి నన్ను ఆ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. 2 సంవత్సరాలు చదివి అందులో గోల్డ్ మెడల్ సాధించాను. ఆ గోల్డ్ మెడల్ తీసుకొని ఎన్టీఆర్ గారి దగ్గరకు వెళ్తే ఆయన మెచ్చుకొని వెరీ గుడ్ ప్రసాద్, నువ్వు ఇంత సీరియస్ అని అనుకోలేదు అని అభినందించి, చూడు నీకు నువ్వు ట్రెండ్ సృష్టించుకో, ఇప్పుడు నాకు ఏఎన్ఆర్కు ఉన్నటువంటి ట్రెండ్ నువ్వు కూడా సంపాదించుకో అని చెప్పారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా చార్లీ చాప్లిన్ నాటకాలు చూడవలసి రావడం, దాని స్ఫూర్తిగా తీసుకొని కామెడీ హీరోయిజం పాత్రలు చేశాను. గోల్డ్ మెడల్ వచ్చినా కూడా నేను సినిమా కష్టాలు పడవలసి వచ్చింది. సన్నగా పీలగా ఉండటం వల్ల నేను ఎవరికీ ఆనలేదు. అలా ఉంటున్న సమయంలో పుండరీకాక్షయ్య గారు మేలుకొలుపు అనే సినిమా తీశారు. రామకృష్ణ అనే 15 ఏళ్ల కుర్రాడు హీరోగా చేశాడు. ఆ క్యారెక్టర్కు డబ్బింగ్ ఎవరు చెప్పాలి అనే డిస్కషన్ జరుగుతోంది. అదే సమయంలో నేను వాళ్ళింటికి వెళ్ళాను. పుండరీకాక్షయ్య గారు నన్ను చూసి ఎక్కెక్కు కారెక్కు అని డబ్బింగ్ థియేటర్కు తీసుకువెళ్ళి నాతో డబ్బింగ్ చెప్పించారు. అందరూ అభినందించారు. అలా సినిమా పరిశ్రమలో అది నాంది వాచకమైంది అంటూ తన సినిమా కష్టాలను వెల్లడించారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.